హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వ్యోమా అకాడమీ. ఈ వీడియోలో మనం పాలిటీ సంబంధించిన ఒక టాపిక్ ట్రిక్స్ గురించి చూద్దాం. అంటే పాలిటీలో ఉండే 12 షెడ్యూల్స్ గురించి గుర్తుంచుకోవడం కొరకు ఒక చిన్న హింట్ రూపంలో గుర్తుపెట్టుకుంటూ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఇక్కడ చూస్తే హింట్ ఏంటంటే ఇక్కడ టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అంటే మనకున్న 12 షెడ్యూల్స్ గుర్తుంచుకోవడం కొరకు ఇది కోడ్. మనకు టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం ఇది గుర్తుంచుకుంటే మనకు ఇవి చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు యూపీఎస్ సివిల్స్లో కూడా డైరెక్ట్గా 10 షెడ్యూల్ దీనికి సంబంధించింది అని కానీ అండ్ స్టేట్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్లో కూడా ఇలా అడుగుతూ ఉంటారు. అండ్ మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్లో కానీ అంటే షెడ్యూల్స్ ఇచ్చి సమ్ టాపిక్స్ ఇచ్చి దేనికి అనేది మ్యాచ్ చేయమని అడుగుతుంటారు. అండ్ కొన్ని టాపిక్స్ ఇచ్చి సపోజ్ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంది, ఇది ఏ షెడ్యూల్లో ఉంది అని కానీ ఇట్లా కూడా అడుగుతుంటారు మనల్ని. ఫస్ట్ అయితే ఈ హింట్ గుర్తుంచుకుంటే దీనికి సంబంధించిన టాపిక్స్ అని మనం చూద్దాం. ఫస్ట్ దీన్ని డివైడ్ చేసుకుందాము. వర్డ్ లాగా టియర్స్ ఉంది. టియర్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూస్తే మనము 5 షెడ్యూల్స్ అనేది మనకు ఈ టియర్స్ అనే వర్డ్లో వస్తున్నాయి. అంటే టెరిటరీ అనేది మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాము. ఫస్ట్ అయితే వర్డ్స్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ అంటే టియర్స్లో టీ అంటే టెరిటరీ, ఏం టెరిటరీ ఏంటనేది చూద్దాం ఫస్ట్. తర్వాత ఇక్కడ ఎమాల్మెంట్స్ అంటే సెకండ్ శాలరీ అనేది, శాలరీ అంటే ప్రాఫిట్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పొచ్చు. అంటే ఒక ఉద్యోగంలో ఉండడం వల్ల వచ్చిన ఆదాయం గురించి చెప్పేది సెకండ్ షెడ్యూల్ చెప్తారు. ఫస్ట్ దాంట్లోనేమో టెరిటరీస్ అంటే భూభాగాలు ఎలాంటివి ఉన్నాయి దేశంలో అనేది ఫస్ట్లో ఉంటాయి. సెకండ్ ఇక్కడ శాలరీస్ కానీ వాళ్ళకి వచ్చే ఫీ అలాంటివన్నీ సెకండ్ షెడ్యూల్లో డీల్ చేస్తారు. ఇంకా అఫర్మేషన్ ఆర్ ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేయడం సంబంధించినది ఎవరు చేస్తారు అదంతా ఇక్కడ థర్డ్ షెడ్యూల్లో వాళ్ళు పొందుపరిచారు రాజ్యాంగంలో. అండ్ ఇక్కడ చూస్తే మనము నెక్స్ట్ ఫోర్త్ షెడ్యూల్లో రాజ్యసభ గురించి అంటే సీట్స్ ఏవి ఎట్లా అలగట్ చేశారు స్టేట్స్కి అనేది ఫోర్త్ షెడ్యూల్లో ఉంటుంది. ఇక్కడ ఫిఫ్త్ ఏమో షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన టాపిక్ అనేది ఫిఫ్త్లో ఉంటుంది. ఇంకా టియర్స్ ఆఫ్ అన్నాం కదా, ఆఫ్లో ఇక్కడ చూసినట్టే 6th షెడ్యూల్ చూసినట్టయితే మనం ఇక్కడ ఫిఫ్త్లో ఉన్న స్టేట్స్ కాకుండా మిగతా స్టేట్స్ సంబంధించిన షెడ్యూల్ ట్రైబ్ ఏరియాస్ గురించి అంటే 4 స్టేట్స్ గురించి, ఓన్లీ 4 స్టేట్స్ గురించి ఈ 6th షెడ్యూల్ డీల్ చేస్తుంది. ఆ 4 ఏవంటే ఏటీఎం మనీ అని గుర్తుంచుకోవాలి. అంటే అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ ఏరియాస్లో ఉండే పవర్స్ ఏంటి, ఎట్లా ఉంటాయి, గవర్నర్కి ఎలాంటి పవర్స్ ఉంటాయి, ప్రెసిడెంట్ ఏం చేస్తారు, ఇలాంటివన్నీ వాళ్ళు ఎట్లా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ 4 రాష్ట్రాల్లో ట్రైబల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి సపరేట్ పవర్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. వాటి గురించి 6th షెడ్యూల్లో పొందుపరిచారు. సో మనకు మెయిన్గా ఎగ్జామ్స్లో మిగతా ఎగ్జామ్స్లో కూడా చూస్తే మనము 5th అండ్ 6th షెడ్యూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంప్లీట్గా ఇవి షెడ్యూల్ ట్రైబ్స్ గురించి సంబంధించిన షెడ్యూల్స్ ఇవి. అండ్ 7th దాంట్లో ఫెడరల్ డివిజన్ ఆఫ్ పవర్స్ అనొచ్చు. అంటే అధికారాల విభజన, రాష్ట్రంకి ఎట్లా ఉంటాయి పవర్స్ అనేది అండ్ కేంద్రంకి ఎట్లా ఉంటాయి అన్ని డివిజన్ అనేది ఇక్కడ 7th షెడ్యూల్లో మనకు ఉంటుంది. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అన్నాం కాబట్టి టియర్స్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఓల్డ్ పిఎం. ఓల్డ్ అంటే దీంట్లో మనం చూస్తే ఇక్కడ 8th దాంట్లో ఇది అఫీషియల్ రీజనల్ లాంగ్వేజెస్, భారతదేశంలో అధికారికంగా గుర్తింపు పొందిన భాషలు ఏంటి, వాటిని ఎట్లా గుర్తించారు, ఇవన్నీ కూడా మనకు 8th షెడ్యూల్లో ఉంటాయి. అది ఓల్డ్లో ఓ. అండ్ ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్ సంబంధించినవి. అంటే ఇది ఫస్ట్ మనకు కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు ఉండే 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. తర్వాత అంటే 1951లో 9th షెడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 9th, 10th, 11th, 12th అనేవి ఫస్ట్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు. ఈ 4 కూడా ఎడిషనల్గా యాడ్ చేసిన షెడ్యూల్స్ మాత్రమే. సో ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయి అని అడిగితే 8 ఉన్నాయి. నెక్స్ట్ యాడ్ చేసినవి ఏంటంటే 4. మొత్తం ఎన్ని అంటే 12. ఇప్పుడు ఉన్నాయి 12 ఉన్నాయి. ఫస్ట్ ఉన్నవి 8, తర్వాత 4 ఉన్నాయి. సో 9th షెడ్యూల్ అనేది మళ్ళీ యాడ్ చేశారు. 1951లో యాడ్ చేశారు. దేని గురించి అంటే ల్యాండ్ రిఫార్మ్స్ గురించి 9th. ఓల్డ్ పిఎంలో ఓఎల్ అయిపోయింది. డి అంటే డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ ఫిరాయింపుల గురించి ఎక్కువ ఫిరాయింపులు ఉంటున్నాయని దాన్ని కంట్రోల్ చేయడం కొరకు గవర్నమెంట్ ఈ షెడ్యూల్ అనేది తీసుకొచ్చింది. నెక్స్ట్ పిఎం అంటే ఇది పిఎంలో 11th దాంట్లోనేమో పంచాయతీరాజ్ సంబంధించిన చట్టాలు ఉంటాయి. అండ్ 12th ఏమో మున్సిపల్ కార్పొరేషన్. అంటే 11th అండ్ 12th అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి లోకల్ బాడీ సంబంధించిన షెడ్యూల్స్ రెండు కూడా. అండ్ దీనికి సంబంధించినవన్నీ కూడా మనకు ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. పవర్స్ కానీ లోకల్ గవర్నెన్స్ ఎట్లా ఉంటుంది, ఎలక్షన్స్ ఎలా ఉంటాయి, ఒక క్యాండిడేట్ ఉన్న అర్హతలు ఏంటి, ఎప్పుడు డిస్క్వాలిఫై చేయొచ్చు, అన్నీ కూడా దీని 11th అండ్ 12thలో ఉంటాయి. అంటే 11th ఏమో కంప్లీట్గా ఈ పంచాయతీ రాజ్ గురించి అంటే రూరల్ బాడీస్ గురించి, ఇదేమో అర్బన్ బాడీస్ గురించి 12th షెడ్యూల్ డీల్ చేస్తుంది.
సో ఫస్ట్ అన్నాం మనం అంటే ఓల్డ్ టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అన్నాం మనము. హింట్ అనేది దీంట్లో ఫస్ట్ అనేది టెరిటరీస్ అంటున్నాము. ఏం టెరిటరీస్ అంటే దీంట్లో పేర్లు ఉంటాయి, రాష్ట్రం కానీ యూటీస్ కానీ వాళ్ళ పేర్లు, ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని యూటీస్ ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి, లేదా మనం మారుస్తూ ఉంటాము పేర్లు కానీ రాష్ట్రాలు కానీ డివైడ్ అయిపోవడము, నేమ్ చేంజ్ అవుతుంటుంది. వాటన్నిటి గురించి కూడా దీంట్లో మార్పులు చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇక్కడ ఒక రాష్ట్రం యొక్క జ్యూరిడిక్షన్ ఎంత ఉంది, ఏరియా ఎంతవరకు ఉందా, ఈ రాష్ట్రం మొత్తం రాష్ట్రందేనా, ఇట్లా అంతా కూడా వాటి భూభాగం యొక్క పరిధి కూడా ఈ షెడ్యూల్లో పొందుపరిచి ఉంటుంది. సో ఫస్ట్ అనేది ఇక్కడ టెరిటరీస్ మొత్తం భూభాగం ఎట్లా ఉందని చెప్పేది. సెకండ్ది అనుకున్నాం మనము వాళ్ళ యొక్క సాలరీస్ గురించి అంటున్నాము. ఎవరి సాలరీస్ అంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సాలరీస్ కానీ, గవర్నర్స్ ఇండియా స్టేట్స్లో ఉండే గవర్నర్స్ అందరి సాలరీస్ కానీ, స్పీకర్ లోక్సభ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ యొక్క సాలరీస్ అన్ని కూడా వాటి గురించి, అలవెన్సెస్ కూడా అండ్ ప్రివిలేజెస్, వాళ్ళకు ఉండే సపరేట్ ప్రివిలేజెస్ ఏమున్నాయి అవన్నీ కూడా మనకు సెకండ్ షెడ్యూల్ తెలుస్తాయి అనమాట. ఎవరిదంటే ప్రెసిడెంట్ ఉంటుంది, గవర్నర్ ఉంటుంది. మనకు ఎగ్జామ్స్లో ట్విస్ట్ చేయడానికి అడుగుతుంటారు. అంటే ప్రెసిడెంట్ పేరు కూడా డైరెక్ట్గా లేకపోతే స్పీకర్ అని కానీ లేదా గవర్నర్స్ కానీ వీళ్ళకి సంబంధించిన సాలరీస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, ఏ షెడ్యూల్లో పొందుపరిచారు అని కూడా అడగవచ్చు ఎగ్జామ్స్లో మనకు సెకండ్ షెడ్యూల్లో. లేదా డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ యొక్క సాలరీస్ అండ్ అలవెన్సెస్ అనేది ఏ షెడ్యూల్లో ఉన్నాయి అంటే సెకండ్. సపరేట్గా మనము సాలరీస్ అని గుర్తుంచుకుంటే సెకండ్ అని గుర్తుంచుకోవచ్చు. అది ప్రెసిడెంట్ అయ్యుండొచ్చు, గవర్నర్ అయ్యుండొచ్చు, స్పీకర్ ఆర్ డిప్యూటీ స్పీకర్ వీళ్ళందరూ కూడా దీంట్లోనే ఉన్నాయి. అండ్ ఇంకా రాజ్యసభలో ఎవరు ఉంటారు, స్పీకర్ ఉంటాడు, చైర్మన్ ఉంటాడు. కాబట్టి ఆ చైర్మన్, రాజ్యసభ చైర్మన్ కానీ డెప్యూటీ చైర్మన్ కానీ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ కూడా రాష్ట్రాల్లో ఉండే అసెంబ్లీస్లో ఉండే స్పీకర్ ఉంటారు కదా, డిప్యూటీ స్పీకర్ ఆర్ స్పీకర్, వాళ్ళకి సంబంధించిన సాలరీస్ అన్నీ కూడా దీంట్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా రాష్ట్రాల్లో ఉండే కౌన్సిల్స్ ఉంటాయి కాబట్టి లెజిస్లేటివ్ కౌన్సిల్, ఆ కౌన్సిల్స్లో చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ వాళ్ళ సాలరీస్ కూడా దీంట్లోనే ఉంటాయి. అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జెస్ వాళ్ళ సాలరీస్ అన్నీ కూడా ఈ సెకండ్ షెడ్యూల్లో పొందుపరిచి ఉంటారు. అండ్ సిఏజీ సాలరీస్ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ థర్డ్ అనుకున్నా మనం ఏంటి, అఫర్మేషన్ అంటే వాళ్ళు ఓత్, ఎవరెవరు ఓత్ తీసుకుంటారు, యూనియన్ మినిస్టర్స్ ఉంటారు వాళ్ళవి. అండ్ ఇంకా ఎంపీస్ కానీ, సుప్రీంకోర్టు జడ్జెస్, సిఏజీ, స్టేట్ మినిస్టర్స్, స్టేట్ లెజిస్లేటివ్ ఎలక్షన్స్ క్యాండిడేట్స్ కానీ, స్టేట్ లెజిస్లేచర్ మెంబర్స్ కానీ, హైకోర్టు జడ్జెస్ వీళ్ళందరికీ కూడా ఓత్ అఫర్మేషన్ అనేది టీఆర్స్ ఆఫ్లో TEA అన్నాం కదా, ఏ అఫర్మేషన్ అనేది థర్డ్ లెటర్లో ఈ థర్డ్ షెడ్యూల్లో అఫర్మేషన్ గురించి ఉందన్నమాట. అండ్ ఫోర్త్ షెడ్యూల్లో అంటే టీఆర్స్ TEAR అన్నాం కదా, ఈ ఆర్ అంటే రాజ్యసభలో ఏంటి రాజ్యసభ ఈ ఫోర్త్ అంటున్నామంటే అంటే దేశంలో ఉండే రాజ్యసభ సభ్యుల్లో మొత్తం సభ్యుల్లో ఏ రాష్ట్రం నుండి ఎంతమంది రావాలి అనేది, అంటే ఈ రాష్ట్రంకి ఇంతమంది ఉన్నారు, ఈ రాష్ట్రం నుండి ఇంతమంది అంటే ఒక దాంట్లో 10, 15 ఇట్లా ఒక్కొక్క రాష్ట్రానికి డివైడ్ చేసి ఉంటారు. కాబట్టి ఈ సీట్స్ అనేవి అంటే రాజ్యసభలో రాష్ట్రాల యొక్క రిప్రజెంటేషన్ అనేది, ఆ నంబర్ అనేది ఏ రాష్ట్రంకి ఎంత ఉండాలి, యూటీకి ఎంత ఉండాలి, అంటే అలొకేషన్ ఎట్లా ఉండాలి అనేది కూడా ఈ ఫోర్త్ షెడ్యూల్లో డిసైడ్ చేసి ఉంటుంది అనమాట. ఫోర్త్ అనేది టియర్స్లో ఆర్ రాజ్యసభ. ఫిఫ్త్ అనేది టియర్స్ ఆఫ్ అన్నాం కదా మనము, ఆఫ్ అంటే టీయర్స్లో ఎస్ అంటే ఇక్కడ చూస్తే మనకు షెడ్యూల్ ఏరియాస్ గురించి ఉందన్నమాట. అంటే దాంట్లో ఉండే షెడ్యూల్ ఏరియాస్లో వాళ్ళకు షెడ్యూల్ ట్రైబ్స్కి ఎట్లా పరిపాలన ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, కంట్రోల్ ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్కి ఎట్లా ఉంటుంది రిలేషన్ అక్కడ, ఇవన్నీ కూడా మనకు టీయర్స్ అనే దాంట్లో ఎస్ లెటర్ అంటున్నాం కాబట్టి ఎస్ అంటే షెడ్యూల్ ట్రైబ్స్ గురించి ఈ ఫిఫ్త్ షెడ్యూల్ డీల్ చేస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ టియర్స్ ఆఫ్లో ఓఎఫ్లో ఆఫ్. ఓ అంటే ఇక్కడ ఏమంటే అదర్ ట్రైబ్స్, ఇవి కాకుండా మీ ఫిఫ్త్ షెడ్యూల్లో చెప్పని మిగతా ప్రాంతాల గురించి ఈ సిక్స్త్ షెడ్యూల్లో చెప్పారనమాట. అవేమన్నా మనము ATM మనీ అన్నాం కదా, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, వీటి గురించి అంటే ఈ రాష్ట్రాల్లో ఉండే అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉందనేది. అంటే మనకు ఫిఫ్త్ షెడ్యూల్లోనేమో మిగతా స్టేట్స్ AP అండ్ లైక్ ఛత్తీస్గఢ్ ఇలాంటి మిగతా రాష్ట్రాలన్నిటి గురించి కూడా ఫిఫ్త్ షెడ్యూల్లో డీల్ చేస్తారు. అంటే అక్కడ గవర్నర్కి ఉండే అధికారాలు ఏంటి, అక్కడ లాస్ ఎట్లా ఉంటాయి, షెడ్యూల్ ఏరియాస్కి అప్లై అవుతాయా లేదా, అండ్ ఆ ప్రాంతాల్లో ఫిఫ్త్ దాంట్లో అంటే ఈ షెడ్యూల్ ట్రైబ్స్ ఏరియాలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఒకటి ఉంటుంది. దానిలో 20 మెంబర్స్ ఉంటారు. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్, ఆ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో ఎట్లా ఉంటుంది, పరిపాలన ఎట్లా ఉంటుంది, యూనియన్కి స్టేట్స్కి ఎట్లా డైరెక్షన్స్ ఇస్తుంది, ఇదంతా కూడా ఉంటుందన్నమాట దీంట్లో. ఈ సిక్స్త్ దాంట్లో ఏమంటే కంప్లీట్గా స్పెషల్గా ఉంటుంది అన్నమాట. ఇంకా దీంట్లో డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ కానీ రీజనల్ కౌన్సిల్స్ అని కూడా ఉంటాయి.
5th దాంట్లో ఉండేది ఏమన్నా మనము ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటున్నాము. ఈ 6th షెడ్యూల్లో మాత్రం ఉండేది ఏంటంటే డిస్ట్రిక్ట్ కౌన్సిల్ కానీ రీజనల్ కౌన్సిల్స్ కానీ ఉంటారు. ఈ కౌన్సిల్స్లో కూడా 30 మంది మెంబర్స్ ఉంటారు. దీంట్లో అడ్మినిస్ట్రేషన్ గవర్నర్ ఎక్కువ ఉంటుంది దీని రోల్ అనేది. ఈ డిస్ట్రిక్ట్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే డిస్ట్రిక్ట్స్కి బాగా పవర్ ఉంటుంది, అంటే అటానమస్గా ఉంటాయి, అంటే ఇండిపెండెంట్గా డిస్ట్రిక్ట్స్ అనేది కూడా పనిచేస్తూ ఉంటాయి. సో ఈ స్టేట్స్ అనేది మనకు కొన్నిసార్లు ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. అసలు ఈ 6వ షెడ్యూల్ కింద ఉండే రాష్ట్రాలు ఏవి అని అడుగుతుంటారు. ఏటీఎం అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, ఈ 4 స్టేట్స్ కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాలి. సో ఈ 4 గురించే ఏ షెడ్యూల్లో ఏ పొందుపరిచారని అడగవచ్చు. 6th అంటే దీంట్లో ఏర్పరిచేవి ఏమంటే మనము డిస్ట్రిక్ట్ కౌన్సిల్ కానీ అండ్ రీజనల్ కౌన్సిల్స్ అనేవి ఏర్పాటు చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ 7th అంటే మనం ఏమనుకున్నాము, అధికారుల విభజన అంటున్నాము. అంటే దీంట్లో చూసినట్టయితే ఏ లిస్ట్ ఉంటుంది మనకు, యూనియన్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, కాంకరెంట్ లిస్ట్ ఉంటుంది. సో ఇంకోటి రెసిడ్యూర్ లిస్ట్ ఉంటుంది. వీటిలో లేనివి అవి కూడా సపరేట్గా ఉంటుంది. సో దీంట్లో చూస్తే మనము యూనియన్ లిస్ట్లోకి కేంద్రానికి పవర్స్ ఉంటాయి, అండ్ స్టేట్ లిస్టులో రాష్ట్రాలకి పవర్స్ ఉంటాయి. కాంకరెంట్లో ఉమ్మడి జాబితా అంటాము, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాలు అంటే లిస్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దీంట్లో కొన్ని సబ్జెక్ట్స్ దీంట్లో ఉండి వాటికి సంబంధించిన చట్టాలు తయారు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇదంతా కూడా ఈ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా 7th షెడ్యూల్లో ఉంటుంది. అధికారుల విభజన అంటే ఎప్పుడైతే చట్టం చేసే అధికారం ఉంటుందో అప్పుడే కంప్లీట్ పవర్ ఉన్నట్టు. కాబట్టి ఈ పవర్స్ అన్నీ మనకు ఈ డివిజన్లో అంటే ఈ 7th షెడ్యూల్లోనే వచ్చినట్టు. అండ్ మనం ఏమనుకున్నాం 8th దాంట్లో ఏముంటుందంటే ఇది అఫీషియల్ రీజనల్ లాంగ్వేజ్ అంటున్నాము. అంటే గవర్నమెంట్ రాజ్యాంగం గుర్తించిన భాషల గురించి ఈ 8th షెడ్యూల్లో పొందుపరిచారు. సో మనకు ఎగ్జామ్స్లో అడిగినప్పుడు ప్రభుత్వం గుర్తించిన భాషలన్నింటినీ ఏ షెడ్యూల్లో పొందుపరుస్తారు అంటే 8th షెడ్యూల్లో పొందుపరిచి ఉంటారు. మనకి ఇంటి ప్రకారం చూసినట్టయితే ఓల్డ్ అంటే మనం ఏమంటున్నాము, ఓలో అఫీషియల్ లాంగ్వేజ్లో ఇది చెప్తున్నాము. 8th షెడ్యూల్ అనేది ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి. కాబట్టి దీంట్లో ఇన్ని లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ లాంగ్వేజెస్ కూడా. అండ్ లాస్ట్ కొన్ని ఉన్నవి ఎప్పుడు ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు, అఫీషియల్ లాంగ్వేజ్ గుర్తించారు అనేవి కూడా కొన్నిసార్లు ఎగ్జామ్స్లో అడుగుతారు. ఈ మైథాలీ లాంగ్వేజ్ కానీ ఇలాంటి కొన్ని లాంగ్వేజ్ గురించి కూడా మనకు ఎగ్జామ్స్లో అంటే ఏ అమెండ్మెంట్ ద్వారా వీటిని అధికారిక భాష గుర్తించారు అలాంటివి కూడా అడుగుతారు. సో మనకు 8th షెడ్యూల్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఓఎల్డి అంటున్నాం కదా, ఓల్డ్ పిఎంలో హింట్లో ఓ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ 8th షెడ్యూల్ అని గుర్తుంచుకోండి. అండ్ 9th ఓఎల్డి అన్నాం కదా, ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేది అంటే ఆ జమీందారులు ల్యాండ్ తీసుకోవడం వల్ల జమీందార్స్ ఏం చేస్తున్నారు, మా ల్యాండ్ పైన మాకు రైట్ లేకుండా చేస్తున్నారు, మా ఫండమెంటల్ రైట్స్ అనేది వైలేట్ అవుతున్నాయని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం వల్ల ఆ ఇష్యూ అనేది ఎప్పటికట్లనే కంటిన్యూ అవుతుందని చెప్పి దీన్ని అంటే అప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ కోసము ఆ ల్యాండ్ తీసుకొని పేదలకు ఇవ్వడం కొరకు చేసిన రిఫార్మ్స్ అనేవి యాక్ట్స్ కానీ వాటన్నిటిని ఎవరు టచ్ చేయకుండా అంటే మాటికి సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా దాన్ని మార్చకుండా ఆ యాక్ట్స్ అన్ని తీసుకెళ్ళి ఒక సపరేట్ షెడ్యూల్ మనం ఏమన్నాము 8 షెడ్యూల్స్ మాత్రం ముందు నుంచే ఉన్నాయి, కొత్తగా యాడ్ చేసినవి 9, 10, 11, 12 అన్నాము. ఈ 9th షెడ్యూల్ అనేది ల్యాండ్ రిఫార్మ్స్ అంటున్నాము. ఆ ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించిన చట్టాలన్నీ తీసుకొచ్చి ఎప్పుడు యాడ్ చేశారని కూడా అడుగుతారు మనకు. ఈ 9th షెడ్యూల్ అనేది 1951లో యాడ్ చేశారు. దీంట్లో ఏం చేస్తారు, ఎందుకోసం ఇది ఎప్పుడైతే సుప్రీంకోర్టు జోక్యం ఉండొద్దు అనుకున్నప్పుడు ఆ తయారు చేసిన లాస్ అనేవన్నీ కూడా తీసుకుపోయి ఈ షెడ్యూల్లో పెడుతున్నారు, 9th షెడ్యూల్లో పెడుతున్నారు అనమాట. చాలా లాస్ అన్నీ తీసుకొచ్చి ఇప్పటికీ మనకు 284 చట్టాల వరకు కూడా ఈ షెడ్యూల్లో ఉన్నాయి. అంటే రిజర్వేషన్ ఇవ్వద్దు అని అంటే ఎక్కువ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కానీ ఎక్కువ రిజర్వేషన్ ప్రొవైడ్ చేసే అవకాశం అని స్టేట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తీసుకున్నప్పుడు వాటిని సుప్రీంకోర్టు టచ్ చేయకూడదు అంటే ఏం చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి. అట్లా ఎప్పుడైతే ప్రైవసీ ఆర్ నథింగ్ బట్ వాళ్ళకి ఎట్లాగో ఇంకా జ్యుడిషియల్ రివ్యూ ఉండొద్దు అనుకున్న వాటన్నిటిని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెడుతున్నారు. బట్ సుప్రీంకోర్టు అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదు. అంటే ఇష్టం వచ్చినట్టు ఏ చట్టమైనా తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెడతాము, సుప్రీంకోర్టు టచ్ చేయకూడదు అనే అవకాశం లేదు. 1973 ఏప్రిల్ 24 ఆ సంవత్సరము ఆ డేట్ నుండి ఆ డేట్ తర్వాత పెట్టిన చట్టాలన్నీ కూడా జ్యుడిషియల్ రివ్యూ అనేది అవకాశం ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు ప్రతి చట్టం తీసుకుపోయాక పెడతాము, సుప్రీంకోర్టు టచ్ చేయొద్దు అనడానికి లేదు. ఈ డేట్ తర్వాత మనకు సుప్రీంకోర్టు ఈ డేట్ తర్వాత వచ్చిన చట్టాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు రివ్యూ చేసే అవకాశం ఉంటుంది. ఏ చట్టం కూడా జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉండదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ డేట్ మనకు సచిన్ టెండూల్కర్ బర్త్డే అని గుర్తుంచుకోండి. ఈ డేట్ నుండి ఈ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. సో సుప్రీంకోర్టు అనేది రివ్యూ చేయొచ్చు ఎలాంటి చట్టాలనైనా.
మన ఎగ్జామ్స్లో అడిగినప్పుడు 9th షెడ్యూల్లో ఉండే చట్టాలను రివ్యూ చేయొచ్చా లేదా అంటే చేయొచ్చు, చాలా మంచిగా చేయొచ్చు. ఆ డేట్ కూడా ఎప్పటి నుంచి చేయొచ్చు అంటే ఇప్పటి వరకు. అండ్ 10th అనేది ఇక్కడ మనము ఓల్డ్ పిఎం అన్నాం కదా. డి అంటే ఇది డిఫెక్షన్, అంటే ఒక పార్టీ నుండి ఒక పార్టీలకు జంప్ అవ్వడము, ఇప్పటికి జరుగుతున్న డిఫెక్షన్స్ అన్నిటిని వీటిని రెగ్యులేట్ చేయడం కొరకు, వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం కొరకు అండ్ పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేచర్లో కానీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ డిఫెక్షన్ అనేది ఉండకుండా కంట్రోల్ చేయడం కొరకు ఈ షెడ్యూల్ తీసుకురావడం జరిగింది. దీన్ని అసలు యాక్చువల్గా 1985లో 52వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తీసుకొచ్చారు ఈ షెడ్యూల్ని. దీన్ని యాంటీ డిఫెక్షన్ లా అంటున్నారు. ఇది చాలా పెద్ద లా ఉంటుంది. అంటే అసలు పార్టీ ఫిరాయింపు అంటే ఏంటి, పార్టీ మారడం అంటే ఏంటి, పార్టీ వ్యతిరేకంగా ఉండడం అంటే ఏంటి, ఎట్లా వాలంటీర్గా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వేరే పార్టీకి ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి సపోర్ట్ చేసినా కూడా, లేదా బయటికి కనిపించేలాగానే బిహేవ్ చేసినా కూడా ఆయనను డిస్క్వాలిఫై చేయొచ్చు. కానీ అంత మనం ఫాలో అవ్వకపోయినా ఇప్పుడు, బట్ రూల్స్ ప్రకారము అయితే ఇవన్నీ చాలా చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. ఈ షెడ్యూల్ కూడా యూపీఎస్సీ 2017 ఆర్ 16లో ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగారు. అంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది ఏ షెడ్యూల్లో ఉందంటే 10వ షెడ్యూల్లో ఉందన్నమాట. సో సింపుల్ క్వశ్చన్స్ లాగా అనిపిస్తాయి, కొన్నిసార్లు మనకు ఎగ్జామ్స్లో అట్లా కూడా అడుగుతుంటారు. అండ్ ఈ అమెండ్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. 52nd అమెండ్మెంట్ 1985 ఇది 10th షెడ్యూల్ని ఇన్సర్ట్ చేశారు. అండ్ 11th and 12th అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దీంట్లో చూసినట్టయితే సపరేట్ టాపిక్స్ అనేవి ఉంటాయి, పంచాయతీరాజ్ అండ్ ఇదే మున్సిపాలిటీస్ గురించి. 11th అనేనేమో దీంట్లో ఓల్డ్ పిఎం అన్నాం కదా, ఇది పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్. లాస్ట్ వర్డ్ పిఎం కాబట్టి 3 years ఆఫ్ ఓల్డ్ పిఎంలో ఇది పిఎం అంటేనేమో మనకు పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్. దీంట్లో లోకల్ బాడీస్కి అంటే రూరల్ బాడీస్కి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, వాళ్ళ కంట్రోల్లో 29 సబ్జెక్ట్స్ అనేవి వీళ్ళ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఇయర్ అయితే 1992లో ఇది ఇన్సర్ట్ చేశారు 11th షెడ్యూల్ని. సో మొత్తం 10 ఉన్నాయి అప్పటికి. తర్వాత 1985 తర్వాత మళ్ళీ 1992లో 11th షెడ్యూల్ని తయారు చేశారు. ఇది అమెండ్మెంట్ ఏదంటే 73rd అమెండ్మెంట్. మనకు పాలిటీలో చూసినా, మిగతా ఏ ఎగ్జామ్స్లో చూసినా 73rd and 74th అమెండ్మెంట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 73rd అమెండ్మెంట్ అనేది మొత్తం దీనికి సంబంధించింది, పంచాయత్ సంబంధించిన ఈ అమెండ్మెంట్. ఇది 11th షెడ్యూల్ని ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారంటే 73rd అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. అండ్ 12th అనేది 74th అమెండ్మెంట్. 73rd and 74th రెండు మనకు గుర్తుండాలి. 1992లో తీసుకొచ్చారు. 73rd ఏమో లోకల్ బాడీ అంటే పంచాయతీరాజ్ గురించి, ఇదేమో 74th ఏమో మున్సిపాలిటీస్ గురించి. వీళ్ళకి కింద ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, 18 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే మున్సిపాలిటీస్ వాళ్ళకి సంబంధించిన వాటిపైన వాళ్ళకు ట్యాక్స్ కానీ, వాళ్ళకు ఉండే పవర్స్ కానీ, వేటిపైన రెగ్యులేట్ చేయొచ్చు అని సబ్జెక్ట్స్ ఏంటంటే మున్సిపాలిటీస్ వాళ్ళకి 18 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. దీంట్లో మొత్తం అసలు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి, ఈ లోకల్ బాడీ సెలక్షన్స్లో ఎవరు హెడ్ ఉంటారు అంటే ఒక లైక్ 73rd అమెండ్మెంట్ చూసినట్టయితే మనము 73rd ప్రకారము ఎంపీపీని ఎట్లా ఎన్నుకుంటారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎట్లా ఉంటారు, వాళ్ళ అర్హతలు ఏంటి, వాళ్ళకి ఏజ్ ఏంటి, పిల్లలు ఎంతమంది ఉండొచ్చు, వాళ్ళకు 2 ఉండాలా, ఇట్లా అన్నీ కూడా కొన్ని కంపల్సరీ ఉంటాయి, కొన్ని కంపల్సరీగా చేయాల్సినవి ఉంటాయి, కొన్ని ఆప్షనల్గా ఉంటాయి. కంపల్సరీ అంటే రిజర్వేషన్ ఇవ్వాలి, విమెన్ రిజర్వేషన్ ఇవ్వాలి కంపల్సరీగా 1/3 కానీ, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ రెండు కూడా కామన్గానే ఉంటాయి 73rd and 74th, బట్ కొంచెం మారుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.